దావీదు మహారాజు రక్షణ ఆనందముతో దేవుని కొనియాడి ఉన్నాడు, కీర్తించి ఉన్నాడు. ఎంతో ఆహ్లాదకరంగా ప్రభు యొక్క సహవాసమును అనుభవించి ఉన్నాడు. మరలా పుట్టించు ఆ రక్షణానందము, నాకు మరలా పుట్టించు, నీతో నాకు సంతోషము, ఐక్యము కలిగిన ఆ సమ్మతి కలిగిన మనస్సు నాకు కలుగ చెయ్యు, నన్ను దృఢపరచు, బలపరచు. నేను నీతో సహవాసము చేసిన ఆ దినాలు వలె నాకు మరలా రక్షణ ఆనందం పుట్టించు. రెస్టోర్ unto me the joy of thy salvation and uphold me with thy spirit. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప దేవుడు, తనకు అంత గొప్ప పశ్చాత్తాపం, తిరిగి దేవుని సన్నిధిలో సరి చేసుకుంటూ ఉన్నాడు, తిరిగి బతుకులాడుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క సన్నిధి అనుగ్రహించుమని, ఆ రక్షణానందం మరలా కలగ చేయమని, అంతటి సంతోషము చేత తనను మరలా నింపుమని వేడుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప ఆనందం ఇది, ఎంత గొప్ప పశ్చాత్తాపం ఇది. ఆ యొక్క దావీదు మహారాజు సరి చేసుకున్న ఆ యొక్క జీవితము మనము చూస్తూ ఉన్నాం. నీ బ్రతుకులో సరి చేసుకోవాలి. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి. నువ్వు పడిపోయిన స్థితిని ఒప్పుకోవాలి. దేవుని యొక్క సన్నిధి నీలో నుండి వెళ్ళిపోతే అది నువ్వు తిరిగి అనుగ్రహించుమని వేడుకోవాలి. రక్షణానందము తిరిగి అనుగ్రహించుమని అడగాలి. నేను పాపంలోనే పుట్టాను అని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఆ దుష్టత్వముతో నేను మురికితో నింపబడి ఉన్నాను, నన్ను కడుగు ప్రభువా, హిమము కంటే తెల్లగా చేయమని నువ్వు బతుమాలుకోవలసిన వాడవు, దానవు అయి ఉన్నావు. ఆలోచన చెయ్యి. నిజమైన పశ్చాత్తాపం, లోతైన పశ్చాత్తాపం, లోతైన విధానములో జీవితమును సరి చేసుకోవాలన్న తపన, పట్టుదలతో ప్రభు సన్నిధిలో గోజాడాలి. ప్రభు సరి చేస్తాడు. ప్రభు హిస్సోపు కన్నా తెల్లగా నిన్ను కడుగుతాడు, హేమమ్మ కంటే తెల్లగా నిన్ను కడుగుతాడు, నిన్ను శుద్ధి చేసుకుంటాడు. ఏ రక్షణానందమైతే కోల్పోయి ఉన్నావు, తిరిగి రక్షణానందము నీకు అనుగ్రహించా గొప్ప దేవుడు. హల్లెలూయా.